భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. భువనగిరి నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం లేదని విమర్శించారు. భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండేలా క్యాంపు కార్యాలయం ఉంటుందని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం నా ముందు ఉన్న తక్షణ కర్తవ్యమన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో క్యాంపు కార్యాలయంలో సిబ్బంది ఉంటారని తెలిపారు. నేను కూడా వారంలో 2 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో క్యాంపు కార్యాలయంలో ఉంటానని తెలియజేశారు. సరే, ఏ రోజు కూడా ఫ్రీ లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి కనీసం 2 రోజులు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంటాం. ఓ రోజు ఓ మండలి పోతాం, ఓ రోజు ఇంకో మండలి పోతాం, మళ్ళీ ఇంకో రోజు ఇంకో మండలి పోయి ఓ 2 రోజులు హైదరాబాద్లో మధ్యన గ్యాప్లో ఉంది. మనకు సంబంధించిన నిధులు తీసుకొచ్చుకున్నప్పుడే అభివృద్ధి, అసమానం ఇక్కడ కూర్చుంటే కూడా పనులు కావు. సో ఓవరాల్గా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ చేరువవుతూ అందరికీ మేలు చేసే కార్యక్రమం చేద్దాం. ముఖ్యంగా గ్రామాలలో రోడ్ల వసతి కానీ, మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చెరువులు, గుంటలు, కాలువలు, బునియాది కానీ, పిలాయిపల్లి కాలువలు, ఇటువంటి చూస్తూ రైతు సమస్యలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ మన భువనగిరి మున్సిపాలిటీ కూడా అతిపెద్ద మున్సిపాలిటీ, మొదటి అతిపెద్ద అంటే ఎక్కువ మొదటి మున్సిపాలిటీ రాష్ట్రంలో. అట్లాంటి మున్సిపాలిటీ ఒక కొత్త పేదరికం ఉంది, రోడ్ల వసతి, డ్రైనేజీల వ్యవస్థ అరకొరగా ఉంది, అంత బాగలేదు. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసుకుంటాం. సో ఈ R&R ప్యాకేజ్ కూడా నీళ్ళు వస్తలేవు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అంటే R&R ప్యాకేజ్ విషయంలో కూడా అప్పటిదప్పుడు ఒక నెల లోపల నీళ్లు వాళ్ళకి ఇస్తేనే ఇల్లు కట్టుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఊరు పోయింది, వాళ్ళ ప్రాజెక్ట్ కింద, బసవాపురం కింద ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయో అవి మరి కాళేశ్వరం అయితే కూలిపోయింది. నీళ్ళు వచ్చే సంగతి దేవుడు ఎరుగు, రైతుల ఇబ్బంది. మరి అదే పక్క ఉంటే ఆ ఊర్లు పోయి భూములు పోయి కోల్పోయిన వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి నీటి వసతి కూడా లేదు. అట్లనే వాళ్ళకి నిధులు ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా పదే మంత్రులకు కూడా చెప్తున్నాం. అనేక కార్యక్రమాలు. సో ఏదో ఒక కార్యాచరణ జరుగుతుంది. సో మళ్ళా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తే ఊళ్ళకి వెళ్ళి ఫండ్స్ శాంక్షన్ చేయడం కానీ, ఒకటి ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఏ రోజు కూడా ఫ్రీ లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి కనీసం 2 రోజులు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంటాం. ఓ రోజు ఓ మండలి పోతాం, ఓ రోజు ఇంకో మండలి పోతాం, మళ్ళీ ఇంకో రోజు ఇంకో మండలి పోయి ఓ 2 రోజులు హైదరాబాద్లో మధ్యలో గ్యాప్లో ఉంది. మనకు సంబంధించిన నిధులు తీసుకొచ్చుకున్నప్పుడే అభివృద్ధి, అసమానం ఇక్కడ కూర్చుంటే కూడా పనులు కావు. సో ఓవరాల్గా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ చేరువవుతూ అందరికీ మేలు చేసే కార్యక్రమం చేద్దాం. ముఖ్యంగా గ్రామాలలో రోడ్ల వసతి కానీ, మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చెరువులు, గుంటలు, కాలువలు, బునియాది కానీ, పిలాయిపల్లి కాలువలు, ఇటువంటి చూస్తూ రైతు సమస్యలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ మన భువనగిరి మున్సిపాలిటీ కూడా అతిపెద్ద మున్సిపాలిటీ, మొదటి అతిపెద్ద అంటే ఎక్కువ మొదటి మున్సిపాలిటీ రాష్ట్రంలో. అట్లాంటి మున్సిపాలిటీ కొంత పేదరికం, రోడ్ల వసతి, డ్రైనేజీల వసతి అరకొరగా ఉంది, అంత బాగలేదు. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేసుకుంటాం. సో ఈ R&R ప్యాకేజ్ కూడా నీళ్ళు వస్తలేవు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అంటే R&R ప్యాకేజ్ విషయంలో కూడా అప్పటిదప్పుడు ఒక నెల లోపల నీళ్లు వాళ్ళకి ఇస్తేనే ఇల్లు కట్టుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఊరు పోయింది, వాళ్ళ ప్రాజెక్ట్ కింద, బసవాపురం కింద ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయో అది మరి కాళేశ్వరం అయితే కూలిపోయింది. నీళ్ళు వచ్చే సంగతి దేవుడు ఎరుగు, రైతులు ఇబ్బంది. మరి అదే పక్క ఉంటే ఆ ఊర్లు పోయి భూములు పోయి కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి నీటి వసతి కూడా లేదు. అట్లనే వాళ్ళకి నిధులు ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా పదే మంత్రులు కూడా చెప్తున్నాం. సో ఇవన్నీ అంశాలు మాట్లాడుతూ అందరికీ మేలు చేసే కార్యక్రమం కూడా చేస్తూ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.